వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మాత భువనేశ్వరి దేవి. ఈమె దశ మహావిద్యల్లో 4వ మహావిద్య. ఈమెను ఆరాధిస్తే త్రిభువనాధిపత్యాన్ని ఇస్తుంది. మరియు ముఖ్యంగా ఈమెను అనాహతక చక్రం మీద ధ్యానిస్తే మన శరీరంలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉంటే గనక వాటిని పారదోలి మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ని అందిస్తుంది. అంతేకాకుండా షీ కంట్రోల్స్ ద నార్త్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే, గృహ వాస్తులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిని కూడా పారద్రోలుతుంది. ఉంటే అమ్మవారిని అష్టమి, నవమి, చతుర్దశి మరియు పౌర్ణమి తిథుల్లో పూజిస్తే వాళ్ళకి కొంత ఉపశాంతి కలుగుతుంది. ముఖ్యంగా మనం దశమహావిద్యలను పూజిస్తే, ఆరాధిస్తే, ఉపాసిస్తే వాటి తాలూకా కాస్మిక్ ఎనర్జీస్ మన మీద ప్రభావితం అయ్యి మనకి మంచి జ్ఞానాన్ని, మంచి ఆలోచనల్ని ఇస్తాయి. దశమహావిద్యలు అంటే కాళీ, తార, చిన్నమస్త, భైరవి, త్రిపుర సుందరి, బగళాముఖి, మాతాంగి, కమలాత్మిక మొదలగు దేవతలు. వీటిని ఆరాధించడం వల్ల ఎంతో కొంత మనకి మేలు చేస్తాయి. కానీ అమ్మవారిని ఆరాధించినప్పుడు మనం సాత్విక మార్గం ద్వారా ఆరాధిస్తే ఇంకా మనకి మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. మనం భువనేశ్వరి మాత చల్లని దయగల తల్లి అని మాట్లాడుకున్నాం. అమ్మ ఎప్పుడు తన లోకంలో, భువర్లోకంలో ఉంటుంది. అక్కడ అమ్మవారు తన కోసం వచ్చే ప్రతి పరివారాన్ని కూడా స్త్రీలుగానే మార్చి అప్పుడు తన దగ్గరికి ఆహ్వానిస్తుంది. ఒకప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆమె దర్శనార్థం వెళ్తే వాళ్ళని కూడా బాలికలుగా మార్చి వాళ్లకు తన అభయహస్తాన్ని అందించింది. చంద్రుడి కారకుడు మనస్సు, మైండ్. అలాగే చంద్రుడి కారక అమ్మ. ఒక జాతకంలో చంద్రస్థానం చూస్తే ఆ తల్లి తాలూకా గుణగణాలనేవి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే చంద్రుడి జాతకంలో బాగుంటే వాళ్ళకి మంచి ముఖ వర్చస్సు, విశాలమైన నేత్రాలు కూడా ఉంటాయి. ఆ చంద్రుడు బాగోవడం వల్ల పూర్వజన్మలో ఒక మంచి పుణ్యం చేసుకుంటే అలాంటి వర్చస్సు అనేది కలుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూస్తే ఈ దశమహావిద్యలు ఏ విధంగా నవగ్రహాలని కూడా కంట్రోల్ చేస్తాయో, అవి జాతకంలో ఏ విధమైన నవగ్రహం చెడుగా ఉన్నా లేదన్నా బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉన్నా సరే ఆ దశమహావిద్యని ఆరాధిస్తే మనకు మంచి చేస్తుంది. అంతరిక్ష దేవత చంద్రగ్రహానికి సంబంధించింది. సంఖ్యాశాస్త్రంలో 7 సంఖ్యకు ఆధిపత్యం వహిస్తుంది. ఏ మాసమైనా 7, 16, 25 తేదీల్లోనూ రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాల్లో పుట్టిన వారిని ప్రభావితం చేస్తుంది. అంటే మంచిగా నిద్రపోవాలన్నా, మంచి మనసు కావాలన్నా, మంచి స్నేహితులు పొందాలన్నా ఈ అమ్మవారి ఆశీర్వాదం ఎంతో అవసరం. అది మన జాతకంలో చంద్రగ్రహం బాగుంటే అది పూర్వజన్మ తాలూకా సుకృతం అని చెప్పాలి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కలతలు లేని సంసారానికి, సకల మనోగతాలకి గుర్తించడానికి ఈ దేవతని ఆరాధించాలి. ముఖ్యంగా మూలికా వైద్యం చేసేవారు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన ద్రవ పదార్థాల వ్యాపారాలు చేసేవారు ఈమె ఆధీనంలో ఉంటారు. అంతేకాకుండా ట్రేడింగ్ బిజినెస్ వాళ్ళు కూడా ఈమె ఆధీనంలోనే ఉంటారు. జాతక చక్రంలో చంద్రగ్రహం వీక్గా ఉంటే దగ్గు, జలుబు, ఆయాసం, బొబ్బసం, పిచ్చి, అంటే దట్స్ కాల్డ్ మ్యాడ్నెస్, క్షయ, ఉన్మాదం, పీరికలు, సకల విధాలైన మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, అనేక డిసబిలిటీస్, డిసార్డర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా నిద్రలో నడిచే విపరీత లక్షణం హిస్టీరియా, నిద్రలో అరవడం, ఎవరినో కలవరిస్తున్నట్టుగా ఉండడం, ఇవన్నీ
ఈ చంద్రగ్రహం వీక్గా ఉంటే ఇలాంటి డిజార్డర్స్ అన్నీ వస్తాయి. తర్వాత ఈ అమ్మవారు వాస్తుశాస్త్రంలో సౌత్ వెస్ట్ అంటే నైరుతి, అలాగే వాయువ్యంలో కూడా అంటే నార్త్ వెస్ట్ వాటి ఇంట్లో వాటి దోషాలు ఏమైనా ఉన్నా సరే కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా జాతక చంద్రంలో చంద్రుడు నిలబడడం అంటే చంద్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ ఉంటే దాన్ని కొంత బాగోలేదనే చెప్పాలి. వీళ్ళు గ్రహణ సంబంధ దోషాలతో పుట్టిన వాళ్ళు అన్నమాట. కర్కాటక లగ్నంలో చంద్రరాహు చంద్ర శని కలయిక ఉంటే అలాంటి వారికి చంద్ర దశ అంతర్దశలు ఏమైనా జరుగుతూ ఉంటే ఈ అమ్మవారిని ఆరాధించిన లేదా పూజించిన కొంత వాటి తాలూకా చెడు ప్రభావం అనేది తగ్గించవచ్చు. ఈ అమ్మవారికి తెల్లటి దస్త్రాలు ధరించి ముఖ్యంగా ఉదయం పూట పూజ చేస్తే దశమహావిద్యలో రాజమాతాంగి సూర్యగ్రహానికి సంబంధించిన ఏమైనా దోషాలున్నా, అలాగే సూర్యగ్రహణం టైంలో ఎవరైనా జన్మించినా వాటి దోషాలు ఏమైనా ఉంటే పూర్తిగా అమ్మవారు తొలగిస్తుంది ఆ అమ్మను ఆరాధించడం వల్ల. అలాగే చంద్రగ్రహణంలో కానీ చంద్రుడు వీక్గా జాతకంలో ఉంటే గనక భువనేశ్వరి అమ్మని పూజిస్తే ఆవిడ కొంతవరకు ఆ సమస్యల్ని, చంద్రగ్రహం వల్ల వచ్చే సమస్యల్ని తీర్చివేస్తుంది. If you like my channel, please like and subscribe. Thank you.